ఫేమస్ పీపుల్ ఇన్ మాంచెస్టర్. ఇదిగో వీళ్ళు వీళ్ళు అసలైన అమెరికన్స్, నేటివ్ పీపుల్స్ అంటారు వీళ్ళని. హ్యాండ్ ఆపరేటెడ్ ఫైర్ పంపర్స్ ఇవి. ఆ పోజ్ ఇచ్చినప్పుడు అలాంటి స్కల్ప్చర్స్ ఆయన తయారు చేసేవాడు. రామ్ రామ్ చిచాస్ అందరికీ. ఇవాళ మాంచెస్టర్లో ఉన్న ఒక మ్యూజియం చూడడానికి వచ్చినాం. చూద్దాం ఎట్లుంటుందో. ఇది చాలా పాత మ్యూజియం అంట. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడగాలి. వాళ్ళు కెమెరా అలో చేస్తే ఇంకా కెమెరా తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం. లేదు అని అంటే ఇంకా ఒకసారి రిక్వెస్ట్ చూస్తా. ఒకవేళ యాక్సెప్ట్ చేసిర్రు అనుకో మన రిక్వెస్ట్ని, ఓకే మొత్తం తిరిగి చూపిస్తా మ్యూజియంలో ఏమేమి ఉంది ఏం కథ అని. ఇంకెళ్దాం పదా. 1876 మాంచెస్టర్. ఒకప్పుడు ఇది రివర్ ఉండని కదా. ఇది ప్రజెంట్ రివర్. ప్రజెంట్ రివర్. ఇప్పుడున్న రివర్. ఇదిగో ఇక్కడ కెనాల్. ఇదిగో వాటర్ కెనాల్. ఓకే, ఇట్లా వస్తుంది. ఇదే కెనాల్ స్ట్రీట్. ఇప్పుడు ఈ కెనాల్ ఉంది. ఇప్పుడు కెనాల్ ఇక్కడ రోడ్ వేసేసారు. ఈ రోడ్లో ఇప్పుడు మనం తిరుగుతున్నాం. ఓకే, సో ఇది మిలియార్డ్ మ్యూజియం. దీంట్లో మొత్తం కాటన్ తయారు చేసేవాళ్ళు. కాటన్ గురించి ఉన్న మిల్స్ ఇవన్నీ. సో ఇక చూసిర్రా కాటన్ తయారు చేసినప్పుడు వాడే ఎక్విప్మెంట్. ఇదంతా బ్రిక్స్తో చేసినాయి. ఇవన్నీ పాతకాలం బిల్డింగ్. ఇవన్నీ ఇంకా అట్లనే ఉన్నాయి కదా గట్టిగా. ఇది ఎప్పటిది బిల్డింగ్? ఇది 1857 ఉందా? టన్నల్, ఏదో టన్నల్ ఉంది. Yeah, and then he's the one that actually started saving these buildings. Yeah, he's a scientist now. Now he's looking into. He's in aviation too, I think. వీళ్ళందరూ ఫేమస్ పీపుల్ ఇన్ మాంచెస్టర్. He has a helicopter that flies from his house. మాంచెస్టర్లో ఫేమస్ His పీపుల్స్. house is amazing. He looks like a movie actor too. Yeah. He looks like a hero in some movies. I don't want to interrupt. I read about her too. Yeah, did Black you? woman, Black history. There's a plaque right outside. Did you see it? Yes, the Yeah. woman. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఒకటి మాట్లాడుకున్నాం కదా, అసలైన అమెరికన్స్ ఎవరు అని చెప్పేసి. ఇదిగో వీళ్ళు అసలైన అమెరికన్స్, నేటివ్ పీపుల్స్ అంటారు వీళ్ళని. చూస్తున్నారా? నేటివ్ పీపుల్స్. మొదట్లో ఉండేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు వాడిన వస్తువులు క్యాషీ బ్లేడ్స్. చూసారా? బ్లేడ్స్ ఇవన్నీ స్టోన్తో తయారు చేసినాయి. వాళ్ళు చేసుకున్నాయి ఇవన్నీ, వాళ్ళు వాడినాయి. చూసారా? మిక్నెస్ బాస్కెట్ అంట, ట్రేడ్ బేట్స్, యాక్స్ హెడ్. ఇది స్టోన్తో మెటాలిక్ యాక్స్. అది కాపర్ అనుకుంటా, కాపర్తో చేసారు అది. సో వీళ్ళు అసలైన అమెరికన్స్, నేటివ్ పీపుల్. ఇక చూడరి ఎట్లున్నాయి ఇవన్నీ. అప్పట్లో వాడినాయి ఇవన్నీ, నేటివ్ పీపుల్ వాడినాయి. స్టోన్స్తో తయారు చేసిన వస్తువులు ఇవి. బచ్చింగ్ టూల్స్, గ్రౌండ్ స్టోన్ కటింగ్ టూల్స్, ఇవన్నీ టూల్స్. చూస్తున్నారా? రకరకాల స్టోన్స్తోని రకరకాల వస్తువులు, ఆయుధాలు, పాత్రలు, తినడానికి, వేటాడడానికి, ఇవన్నిటికీ వాడారు ఇవన్నీ. ఎంత బాగున్నాయి కదా. ఇది ఎంత చిన్నగా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న ఆయుధాలు. వీటితోని జంతువుల్ని చంపి తిని బతికేవాళ్ళు నేటివ్ అమెరికన్స్. ఈ బౌల్స్, పాటరీ బౌల్స్ అన్నీ విరిగిపోయినాయి. ఇవన్నీ తవ్వకాలు బయట దొరికినాయి. ఇవన్నీ తవ్వకాలు, ఇవన్నీ పీసెస్. ఇగో ఇలాంటి పాట్స్ ఇలా ఉండేదని చెప్పేసి ఈ పాట్స్ ఇక్కడ పెట్టేసారు. ఫిషింగ్ చేసే వస్తువులు ఇవన్నీ. ఫిషర్మ్యాన్స్ గ్రిల్,
అమస్కేక్ బ్రాండ్ కాడ్ ఫిష్ అంట ఏందో. ఇది చూడండి, ఇది గేమ్ మన లూడో లాగా ఉంది. ఇది అప్పట్లో చాలా పురాతన కాలంలో నుంచి వస్తున్న ఒక గేమ్ ఇది. దీన్ని 9 Men's Maurice అంటారు. పాపులర్ గేమ్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్లో నుంచి వస్తున్న గేమ్ ఇది. ఇక్కడ ఉన్న వస్తువుల్ని ముట్టుకోవద్దని పెట్టారు బోర్డ్స్. ఇవన్నీ పాత్రలు. భలేగా ఉన్నాయి ఇవన్నీ, అసలు క్రేజీ ఉన్నాయి కదా. మోలీ స్టార్క్ అంట. పెద్ద పెద్ద గొడ్డలు, ఎంత పెద్ద ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద గొడ్డలు ఇవన్నీ. కొలోనియల్ టైంలో యూజ్ చేసిన వస్తువులు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కొలోనియల్ టైంలో యూజ్ చేసిన వస్తువుల్ని, పురాతన వస్తువులన్నీ. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల్లో కానీ పాతకాలం వాటి మిషన్స్ ఏదైనా ఏవి ఉన్నా సరే ఇలాంటివి తీసి బయట పెడతారు. ఇలాంటి మ్యూజియంస్లో పెడుతూ ఉంటారు. సో మనం రావచ్చు, ఎవరైనా రావచ్చు. పాస్ ఉంటుంది. యాక్చువల్గానైతే $10, $15, $20 సంథింగ్ అట్లా ప్రైస్ ఉంటుంది. కాకపోతే మాకు పాస్ ఉంది. ఆ పాస్ తీసుకొని మేము వచ్చినాం. ఈ గన్ చూసిరా ఎంత పెద్దగా ఉందో, పొడవైన గన్. క్రేజీ ఉంది గన్. అసలు గన్ అయితే క్రేజీ ఉంది. ఇదేదో మిషన్ ఉన్నట్టుంది, టర్బైన్ లాగా. భలే ఉండే పెద్ద మిషన్. ఇగో ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ ఇదే. బ్లూ ప్రింట్ లాగా ఉంది ఇదంతా. పెద్ద బిల్డింగ్ ఇదే ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్. ఇదంతా పెద్ద మిల్లు. ఈ మిల్లు నక్ష ఇక్కడ ఉంది, చూపిస్తా. ఇదంతా మిల్, కాటన్ మిల్స్ ఇవన్నీ. మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు చూపిస్తాం. 11 నెంబర్ ఏందా, అమస్కేక్ మిల్ నెంబర్ 3. యు ఆర్ హియర్. ఈ బిల్డింగ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇదంతా ఈ బిల్డింగ్లో ఉన్నాం. సో ఇక్కడ నా వెనకాల ఫుల్ చార్ట్ ఉంది. ఈ మిల్స్లో ఈ కాటన్తోని ఫస్ట్ కాటన్ పిక్కింగ్ నుంచి కాటన్ని ఫైన్ చేసి దాని తర్వాత క్లాత్ని తయారు చేసేంత వరకు ఏమేమి ప్రాసెస్ ఉండేది, ఎలా ప్రాసెస్ అంతా ఎట్లా జరిగేది అని చెప్పేసి వెనకాల మొత్తం చార్ట్, ఈ చార్ట్లో మొత్తం క్లియర్గా ఉంది. సో ఇది ఒకసారి చూద్దాం. మేకింగ్ ఆఫ్ క్లాత్ కంపారిజన్ చార్ట్. ఫస్ట్ పిక్కరింగ్ ఇది ఉందా, ఇలా తీసుకునేవాళ్ళు. మొదట్లో హ్యాండ్తో చేసేవాళ్ళు. తర్వాత ఎర్లీ మెషిన్స్ వచ్చినాయి. దాని తర్వాత లేటర్ వేరే మిషన్స్ వచ్చినాయి. దాంట్లో ఉండే చిన్న చిన్న కీటకాలు, చెత్త చెదారం అంతా క్లియర్ చేస్తుండే ముందు. దాని తర్వాత కార్డింగ్ అంటే ఇలా దాన్ని ఫైన్ చేసి రౌండ్గా చేసేవాళ్ళు. సో ఒక్కో స్టెప్ ఫస్ట్లో ఇలా ఉండేది, తర్వాత స్టెప్స్ ఇలా వచ్చేసినాయి. దాని తర్వాత పెద్ద పెద్ద మెషిన్స్ వచ్చేసినాయి. స్పిన్నింగ్. దాని తర్వాత ఆ క్లియర్ చేసిన కాటన్ ఏదైతే ఉంటుందో ఆ కాటన్ని మొత్తం ఇలా స్పిన్ చేసేవాళ్ళు. మనం కూడా ఎర్లీ 1900s మనం కూడా వాడినాం ఇది. మన ఇండిపెండెన్స్ టైం ముందు మనం కూడా క్లాతింగ్కి ఇలాంటి వాడేవాళ్ళం కాటన్ కోసం. సో దాని తర్వాత ఇలా వచ్చినాయి సిస్టమ్. దాని తర్వాత పెద్ద పెద్ద మెషినరీస్ వచ్చినాయి స్పిన్ చేయడానికి. దాని తర్వాత వార్పింగ్ చూడండి. ఈ పొజిషన్ నుంచి ఇలా సన్న దారంలాగా చేసేవాళ్ళు. తర్వాత ఇవి ఇలాంటి చుట్టలు పెద్ద పెద్ద చుట్టలు చుట్టేసి బౌన్స్ ఉంటాయి కదా, అక్కడ పక్కన ఇలాంటి బీమ్స్ ఉంటాయి. అలాంటి బీమ్స్లలో అన్నీ సెట్ చేసి పెట్టేస్తారు. దాని తర్వాత ఏంటంటే వేవింగ్. ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు క్లాత్ తయారు చేసే ఫైనల్ స్టేజ్ అన్నమాట. చూస్తున్నారా, ఇది సో ఇవన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్లో ఆ వచ్చిన ఏదైతే
తయారు చేసిన ఒక క్లాత్ ఉంటుందో ఆ కాటన్తో దాంతో స్వెటర్స్ అవన్నీ తయారు చేసేవాళ్ళు. చూస్తున్నారు కదా. సో ఇలా దారాలన్నింటినీ అల్లేసి ఫస్ట్ ఒక క్లాత్ తయారు చేస్తారు. దీని నుంచి మళ్ళీ స్వెటర్స్, పెద్ద పెద్ద స్వెటర్స్ అలాంటివన్నీ చేసేవాళ్ళు. చూసారా ఎంత మంచిగా ఉన్నాయి మిషన్స్ అసలు. ఇక్కడ ఆల్రెడీ శాంపుల్స్ లాగా పెట్టేశారు ప్రతి దగ్గర, చూస్తున్నారా. దాంట్లో డిఫరెంట్ కలర్స్, సో వాటికి కలర్స్ని అప్లై చేసుకొని వీటిని మంచి మంచి స్వెటర్స్కి మంచి స్వెటర్ లాగా చేస్తుండే. ఇది సిస్టమ్. మిషన్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు, పెద్ద పెద్ద మిషన్లు. బాగున్నాయా. ఇక ఇక్కడ పెట్టారు కాటన్. ఇవి చిన్న చిన్న మిషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా ఒక లుక్ వేద్దాం. కాటన్ మిషన్స్. చాలా రకాల వస్తువులు, స్వెటర్స్, క్లాత్స్ అన్నీ ఇలాంటి పెద్ద పెద్ద మిల్స్లో తీస్తుండే. ఆహా, ఎంత బాగున్నాయా క్లాత్స్. ఓల్డ్ స్టైల్ బాగున్నాయా. During the first 20 years of operation, Amos Cake Manufacturing Company had mill girls. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇందులో గర్ల్సే ఉండేవాళ్ళు. గర్ల్స్ స్పిన్నర్స్ లాగా, చాలా చిన్న చిన్న వర్కర్స్ లాగా. మోస్ట్లీ వరల్డ్ వార్ టైంలో, ఆ టైంలో కూడా ఉమెన్సే ఇక్కడ వర్క్ చేశారు మొత్తం. సివిల్ వార్ టైంలో విత్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండ్ లార్జర్ వర్కింగ్ పాపులేషన్, ఫీమేల్ ఆపరేటివ్ largely replaced the mill girl. Wow. ఇంకా చాలా ఉన్నాయి, అలా చూసుకుంటూ ఒక రౌండ్ వేసి వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూపిస్తా. దీంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నించున్నాడా ఫైర్ ఫైటర్ ఈయన. ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది ఫైర్ ఇంజన్స్ అన్నమాట. 1844లో ఈ అమస్కి టోరెంట్ నంబర్ 5 అని ఇలాంటి ఒక మిషన్ని తీసుకొచ్చారు. హ్యాండ్ ఆపరేటెడ్ ఫైర్ పంపర్స్ ఇవి. ఎర్లీ 1844లో తీసుకొచ్చారు ఇది. అప్పట్లో ఫైర్ ఇంజన్స్ ఇట్లాంటి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, భలే ఉంది కాక. ఈ కాటన్ మ్యూజియంలో కొన్ని కలెక్షన్స్ కూడా తెచ్చుకున్నారు. రైఫిల్స్ ఉంటాయి కదా, రైఫిల్స్ని కూడా కలెక్షన్స్ పెట్టుకున్నారు ఇక్కడ. సో అవి కూడా చూపిస్తుందా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఈ రైఫిల్. క్రేజీ ఉంది కదా రైఫిల్. సో ఇది కూడా ఇదో షార్ట్ గన్. సివిల్ వార్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఏవైతే స్టఫ్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చుకున్నారు. సో కలెక్షన్స్లో పెట్టుకున్నారు ఈ మిల్స్లో. ఇదే మిల్ తెలుసు కదా, కాటన్ మిల్. సో ఇక్కడ ఇంకొక పెద్ద ఓల్డ్ క్రేజీ ఫైర్ ఫైటర్స్ యూజ్ చేసే ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. క్రేజీ ఉంది అసలు, మస్తు ఉంది. అది చూపిస్తా, షాక్ అయిపోతారు మొత్తం. అప్పట్లో వాడిన ఫైర్ ఇంజన్స్. ఆహా, భలే క్రేజీ ఉంది చిచ్చా ఇది. అమ్మ ఏముంది, ఇదిగో ఇంజన్ నడవడానికి కోల్ వాడేది. ఇందులో కనిపిస్తుంది ఆ కోల్. ఆహా, పిచ్చలేసిపోయింది. క్రేజీ ఉంది అసలు ఫైర్ ఇంజన్. దీన్ని ఎక్కడ ముట్టుకోకూడదని చెప్పేసి సైన్స్ పెట్టారు.
చిన్న చిన్న సైన్ ఇది. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కొన్ని. ఈ జాన్ రాగర్స్ అనే అతను ఇక్కడున్న స్కల్ప్చర్స్ అన్నీ అతన్ని తయారు చేసిండు. చూస్తున్నారా, డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ జాన్ రాగర్స్ అనే అతను చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిండు. దాని తర్వాత ఇక్కడ అమస్కిక్ మిలియార్డ్ ఏదైతే ఉందో మాంచెస్టర్లో, ఈ మిలియార్డ్లో వర్క్ చేసిండు మెకానిక్ లాగా. దాని తర్వాత ఆయనకు ఒక డ్రీమ్ ఉండే, ఇట్లా స్కల్ప్చర్ చేయాలి అని ఒక మంచి డ్రీమ్ ఉండే. ఇక్కడ వర్క్ చేసేటప్పుడే ఆయన కిచెన్లో వాటిలలో ఇలాంటి చిన్న చిన్న స్కల్ప్చర్ చేసేవాడు. చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నాడు. దాని తర్వాత ఏంటంటే ఆయనకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మాంచెస్టర్ విడిచిపెట్టేసి మిలియార్డ్కి వెళ్ళిపోయాడు. ఆ ఏరియాలో ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఆయనకు తెలిసిన వాళ్ళని పోజెస్ ఇవ్వమంటుండే. ఆ పోజ్ ఇచ్చినప్పుడు అలాంటి స్కల్ప్చర్స్ ఆయన తయారు చేసేవాడు. మట్టితోని, ప్లాస్టర్స్తోని, ఇలాంటి వాటితోనే ఇలాంటి మంచి స్కల్ప్చర్స్ తయారు చేసాడు. లేడీ మిలినరీ. ఇలాంటి మ్యూజియంస్కి అప్పుడప్పుడు వెళ్ళాలి. నేను నా ఇంటర్ టైంలో ముంబైలో ఉన్నప్పుడు వెళ్ళిన ఛత్రపతి శివాజీ మ్యూజియంస్ ముంబైలో మస్తు ఉండే. కానీ అక్కడ నాకు ఆ టైంలో వీడియోస్ తీసుకోవడానికి అసలు అలో చేయలేరు. కానీ ఇక్కడ నేను అడిగిన వీడియోస్ తీసుకుంటాను ఇట్లా నా యూట్యూబ్ ఛానల్కి అని చెప్పేసి అడిగితే అలో చేశారు. తీసుకోవచ్చు, పర్లేదు, ఎవరికి డిస్టర్బ్ కాకుండా చేసుకోండి అని చెప్పి. సో ఇది డిఫరెంట్ మెషినరీ, డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, కలెక్షన్స్ ఉన్నాయి చాలా రకాలుగా. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి ఏందో మనకు తెలియదు, చూద్దాం. క్రౌన్ లాగా పెట్టుకుంటారు, హెడ్ పైన పెట్టుకునేవి అనుకుంటా. చిచ్చా క్రేజీ ఉన్నాయి కెమెరాస్ అసలు. ఇది 1850s టైంలో కెమెరాస్. ఏదో డబ్బా కెమెరా ఉంది. కెమెరాస్ మాత్రం క్రేజీ ఉన్నాయి. 1885 టైంలో వాడినాయి ఇవి. భలే ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి అసలు.